హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు అస్సలు మైదా వాడకుండా గోధుమ పిండితో ఇలా బాదుషాలు చేసుకోండి. సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ గోధుమ పిండిని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా తీసుకోండి. చిటికెడంత సాల్ట్ని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఇలా దగ్గరికి చేరుస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకొని మూత పట్టేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని, ముప్పావు కప్పు వాటర్ వేసుకొని షుగర్ సిరప్ ఇలా ఉన్నప్పుడు జిగురుగా ఇలా హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, ఒక 2 చుక్కల నిమ్మరసము, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పిండి నానిపోయి ఉంటుంది కదా, దీన్ని ఇలాగ ఫోల్డింగ్ చేస్తున్నట్టు ఇలా చేసుకుంటూ ఒక 2 నిమిషాలు చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఇలా రౌండ్గా ఫ్లాట్గా గారెల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అన్నది అస్సలు వేడిగా ఉండదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాలను వేసేసి అస్సలు కదిలించకండి. ఇవి పైకి తేలిన తర్వాత టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయిన తర్వాత తీసేసి షుగర్ సిరప్లో వేసుకోండి. ఒక అర్ధగంట వదిలేస్తే మీ ఈ బాదుషా రెడీ అయిపోతాయి.